కూడా కేసీఆర్ తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది. నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో, ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని. కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదనాం చేసేవారంటే, ఒకడైతే ఇక బీమార్ అయింది ఇక లేస్తేనే లేడంటాడు, ఇంకోటి అంటాడు. ఎన్ని రకాలుగా వేధించినా, బాధ పెట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు, తెలంగాణ వైపు అడుగులు వేసిండు. దట్ ఈస్ కేసీఆర్. ఎక్కడ బాధపడ్డా, కుంగిపోయినా, వెనకడుగు వేసిన, పదవులకు ఆశపడినా ఇవాళ మనం తెలంగాణలో ఉండేవాళ్ళం కాదు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల, ధైర్యం, ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. నవంబర్ 29, 2009 ఇది ఇవాళ డిసెంబర్ 17 మనకు ఫిబ్రవరి 17 మనకు ఎంత ముఖ్యమో నవంబర్ 29 కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం. ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం. గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం, పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం. మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూనుకోకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా? ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు, కేటీఆర్ గారు, మా మధుసూనాచారి గారు, జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం. చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మీ మాటలకు మేము మోసపోం. మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. అప్పటికి 11 రోజులైంది. మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు ఫీట్ ఎగురుతూ ఉండే బాడీ, తన కంట్రోల్లో తాను లేదు. కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు. మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఎంతో బాధపడ్డాం. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు. ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు. గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది. అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణను, అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా పెంచుకుంటుందో కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణను ఒక తల్లిలాగా తీర్చిదిద్దాడు. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఈ తెలంగాణను బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేసింది. ఏ తల్లైనా పుట్టిన బిడ్డను నాకంటే గొప్పగా ఉండాలని, బంగారు భవిష్యత్తు ఉండాలని ప్రతి తల్లి తన కొడుకు కోసం, తన బిడ్డ కోసం తపిస్తుంది. అలా కేసీఆర్ గారు ఈ సాధించిన తెలంగాణను త్రాగునీటిలో, సాగునీటిలో, విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్గా, అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్గా, ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసింది. కేసీఆర్కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్కు తెలంగాణ ప్రజలకున్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించిండు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. నువ్వు 2020 ఆడతావేమోగా, నువ్వు 2020 ఆడవు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్కి ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి, నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది, తొండి ఎగ్గొట్టే మ్యాచ్. ఏంది నీ మాటల్లో తొండి, హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర. కానీ కలెక్షన్లో మాత్రం 2020 ఆడతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. ఆగమాగం ఉండవు నువ్వు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని 2020 కలెక్షన్ స్టార్ట్ చేసినావు. కానీ కేసీఆర్ అన్నీ ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, వన్డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు.
ఎప్పుడు ఏదాడలో గదాడతాడు. కేసీఆర్ ఎప్పుడు ఏదాడాలో ఆడతాడు. అవసరమైతే డిఫెన్స్ కొడతాడు, అవసరమైతే 6 కొడతాడు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆరే రావాలి, మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట. ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను. కారులో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది, ఇట్లా తలుపు కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి, మళ్ళా మనమే రావాలి, వీడు బాగలేడని. అది ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, అది ఎవరన్నా కానీ ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు, మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజలకు అర్థమైంది. ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం, పేగు బంధం. ఇవాళ అందరు కూడా కేసీఆర్ని కోరుకుంటున్నారు. జనరల్గా ఏమంటారు? ఓటమి విజయానికి నాంది అంటారు. మనం మొన్న ఓడితే ఓడొచ్చు, కానీ రేపు భవిష్యత్తులో మరో 3 టర్ములు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇది నాంది కాబోతా ఉంది. సరే, అది ఎప్పుడు వస్తాయా ఏమొస్తాయా రాని, కానీ అందరు కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. నిజానికి కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఎంతోమంది మాట్లాడుతుండు, ఒకటి తెచ్చినామంటుండు, ఇంకొకటి ఇచ్చినామంటుండు. కానీ ఇలా తెలంగాణ వచ్చిందంటే, ఢిల్లీ కదిలిందంటే దానికి ఒకే ఒక్కడు కారణ జన్ముడు మన కేసీఆర్. ఆ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు మనందరం కూడా ఇంత ఉత్సాహంగా మా తలసాని సీనన్న నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం. సీనన్న గారిని ఇంత అద్భుతంగా ఆ పాటలు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు హృదయపూర్వకంగా సీనన్నకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు దయచేసి మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, మాజీ కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటి చివరిగా ఏంటంటే ముఖ్య అతిథి గారు మాట్లాడినాక మీరు ఒకరి మీద ఒకరు పడకుండా దయచేసి నిదానంగా, వెనుక భోజనాలు అరేంజ్ చేసినాం కాబట్టి అన్నీ రెడీ ఉన్నాయి, నిదానంగా భోంచేసుకొని మీ ఇళ్ళల్లోకి చేరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా అక్క చెల్లెళ్ళు, మా యువ నాయకులు, మా పెద్దలు అందరూ అన్ని వర్గాలు, అన్ని మతాలకు సంబంధించిన మరి సంపూర్ణంగా కార్యక్రమాలు చేసినటువంటి మీ అందరికీ, ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడినాక ఇక మళ్ళీ చెప్పడానికి ఏమి ఉండదు, ఎందుకంటే ఇక మీరు మీద పడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను మొదలే చెప్పేస్తున్నా. కాబట్టి దయచేసి నేను ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు కూడా రిక్వెస్ట్ చేసేది, మీరు ఒక 5 నిమిషాలు అక్కడికి వచ్చి భోజనం చేసి మీరు కూడా, ఎందుకంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసి మీ చేతి ద్వారా ఇట్లా అంటే మిగిలిన కార్యక్రమం అంతా సంపూర్ణంగా జరిగిపోతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి మీద పడకండి. అందరు రెగ్యులర్గా కలుస్తున్నారు, సెల్ఫీలు ఫోటోలు దిగుతూనే ఉన్నారు, లక్షల కొద్దీ వేల కొద్దీ. ప్రతిసారి కొన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే దొప్పులాట వలన ఒక్కోసారి ఏంటంటే దెబ్బలు కూడా తగులుతుంటాయి. అది దయచేసి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఈ కార్యక్రమానికి బ్రహ్మాండమైన